వైజాగ్ గోపాలపట్నంలో బిట్కాయిన్ మోసం బయటపడింది. శుక్రవారం ఉదయం నుంచి ఒక ఇంటిలో నిందితులను మోసపోయిన వ్యక్తులను గోపాలపట్నం పోలీసులు విచారిస్తున్నారు. విషయం ఏంటంటే రాజుల కాలం నాటి రాగి కాయిన్ అంటూ నమ్మబలికి 1,70,000కు ఇద్దరు వ్యక్తులు అమ్మారు. రాగి కాయిన్ ను కొనుగోలు చేసింది గోపాలపట్నానికి చెందిన ఇద్దరు వ్యక్తులు. వారికి అమ్మింది తెలంగాణలో అశ్వారావుపేటకు చెందిన గుత్తల నారాయణరావు మరొక వ్యక్తి. అసలు వీరి పరిచయం ఎలా జరిగింది అని ఆరా తీస్తే ఒకరోజు వైజాగ్ బార్లో వీరు తొలిసారిగా కలుసుకున్నారట. మాటల్లో రాగి కాయిన్ గురించి నారాయణరావు చెప్పడం గోపాలపట్నం వాసులు టెంప్ట్ అవ్వడం జరిగిపోయాయి. అయితే చివరికి అది ఫేక్ అని తేలింది. దీంతో తాము మోసపోయామని తెలుసుకున్నారు గోపాలపట్నం వాసులు. దీంతో నారాయణరావును 10 రోజులుగా ప్రహ్లాదపురం శ్రీ శివసాయి ఫ్లాట్ లో బంధించారు. విషయం నారాయణరావు కొడుక్కి తెలిసిందే. వెంటనే నారాయణరావు కుమారుడొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు గోపాలపట్నంలోని ప్రహ్లాదపురం అపార్ట్మెంట్ ఫ్లాట్ లో నిందితులు బాధితులు ఉన్నట్టు తెలుసుకున్నారు. ఇరు వర్గాలను 4 గంటలుగా గోపాలపట్నం పోలీసులు విచారిస్తున్నారు.